హాయ్ అండి, అందరికీ నమస్తే. మా బాబు అయితే చికెన్ పకోడీ అడిగాడండి. ఎప్పటి నుంచో బయట అయితే వర్షం, వాతావరణం కూల్గా ఉందండి. అందుకే ఆడు వేడి వేడిగా చికెన్ పకోడీ చేసి పెట్టేశానండి. అందులో జీడిపప్పులు అయితే అండి సూపర్గా వచ్చినాయండి. ముందుగా అయితే నేను చికెన్ అయితే 2-3 సార్లు వాష్ చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ పౌడరు, అలాగే కొంచెం బియ్యం పిండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నానండి. నేనైతే ఎగ్ అయితే యాడ్ చేయలేదండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి పీసెస్ ఇలా వేసుకోవాలండి. చూడండి, చికెన్ పకోడీ అంత ఎర్రగా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లోడైతే చాలా ఇష్టంగా తిన్నాడండి. చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదండి. అందులోకి లాస్ట్లో ఏంటంటే కొంచెం జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.